సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ చిత్రాలను పైరసీ చేసి వాటిని పలు వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తు చేశారు. ఈ పైరసీ కారణంగా సినిమాకు పరిశ్రమకు సుమారు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కిరణ్ కుమార్ హైదరాబాద్ లోని సినిమా థియేటర్లో క్యామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూప్లకు అమ్ముతున్నట్లు తెలిసిందే. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపులు తీసుకునేవాడు. ఈ డబ్బులను జూపే వంటి ప్లాట్ఫామ్ల ద్వారా భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల ఫైల్స్ ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటి వరకు రికార్డ్ చేసినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నారు. సినిమా థియేటర్లోనే రికార్డింగ్ చేసి వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాడు. ఈ అరెస్టుతో పైరసీ నెట్వర్క్ పై మరింత లోతైన విచారణ జరుగుతోంది. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్ ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.